కాలం మారుతోంది. శరవేగంగా మారుతోంది. ఒకప్పుడు వైద్య సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేది. డాక్టర్ ఆధారంగానే వైద్యం ఉండేది. ఇవాల్టి రోజున ఎక్విప్‌మెంట్ ఆధారంగా డాక్టర్ గారు గూడా వైద్యం జేస్తున్నారు. మనకి వెన్నుపూస నొప్పొచ్చిందంటే ముందు ఎక్స్‌రేనా, స్కానింగా ఇదివరకటి రోజుల్లో అయితే గనక డాక్టర్ గారు వెన్నుపూస మీద చూసి లెక్క జెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా గాదు. అట్లాగే నాడి పట్టుకుని చూసే వైద్యం దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి దానికి కూడా మిషనరీ ద్వారానే చేస్తున్నటువంటి రోజులు. అలాగే సైంటిఫికల్‌గా అనేక కొత్తది. ఇదివరకటి రోజుల్లో బీపీ చూసే మిషన్స్ వేరు. ఇప్పుడు బీపీ చూస్తున్న మిషన్స్ వేరు. ఇదివరకటి రోజుల్లో ఫీవర్ చూసే విధానం వేరు. ఇప్పుడు ఫీవర్ చూస్తున్న విధానం వేరు. అట్లాగా రకరకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే సైంటిస్ట్‌లు ఇంకొక సరికొత్తదైనటువంటి పౌడర్‌ని కనిపెట్టారట. స్ప్రే ఆన్ పౌడర్. ఇది పౌడరే స్ప్రే చేసేటటువంటి పౌడరట. ఇది సౌత్ కొరియా వాళ్ళు కనిపెట్టారు. త్వరలో దీనికి ఫైనల్ టెస్ట్‌లయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఇస్తారట. ఏంటంటే బ్లీడింగ్ కంట్రోల్. అంటే మీకు ఒక గాయమయ్యి రక్తం కారుతా ఉంది. సాధారణంగా మనం ఏం చేస్తాం దాని మీదన పత్తి దూది కట్టేసేసి దాని పైన గుడ్డ కట్టేసేస్తాం. గట్టిగా బిగిస్తాం. అట్లా కాకుండా దాని మీదన ఇది స్ప్రే చేస్తే గనక ఆటోమేటిక్‌గా గాయాలు మానిపోతాయట. బ్లీడింగ్ ఆగిపోతుందట. బ్లీడింగ్‌ని కంట్రోల్ చేయడానికి ఎస్పెషల్లీ ప్రమాదాల సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజలకి అతిపెద్ద కారణం అవుతున్నది బ్లీడింగే. ఆ రక్తం ఏది వీళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళేలోపు రక్తం గారిపోయి రక్తం లేక చనిపోవడమే ఎక్కువవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సరికొత్త మందు కనుక్కున్నారట.